బిగ్గరగా బయట వాళ్ళు మనందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొంచెం స్వరం రావట్లే, ఇంకా గట్టిగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, ఈ పూట వాక్యం విందాం. గత వారం ఏ వాక్యం విన్నాం అమ్మా? గత వారం ఏ వాక్యం విన్నాం? తుమ్మకర్ర గురించి విందాం. వినండి, వాక్యాన్ని మర్చిపోవద్దుకండి. దేవుని మాటలు మనకు చాలా అవసరము. దేవుని మాటలే మనకు చాలా ఆధారం కనుక తప్పక అందరూ వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ప్రతిరోజు దేవుని వాక్యం మందిరంలో తెలియజేయబడతా ఉంది. ఆఖరి 15-20 నిమిషాలు దేవుని మాటలు బోధించబడుతున్నాయి. ప్రతిరోజు చక్కటి మాటలు ప్రభు తెలియజేస్తున్నారు కనుక తప్పక ఆలకించండి. ఈ పూట దేవుని వాక్యం విందాం. గత 2 వారాలు మందస్సం గురించి మనం విన్నాం. అంతకుముందు వారం మందస్సాన్ని ఆనుకొని ఉన్న జీవితాలు ఎలా ఉంటాయి విన్నాం. గత వారం మందస్సాన్ని ఎలా తయారు చేయబడిందో విన్నాం. ఈ పూట అదే ప్రత్యక్ష గుడారంలో ఇంకొక ఉపకరణాన్ని ప్రభు చేయమని చెప్పారు. చదవండి ఆ మాట. అందరు బైబిల్ ఉందని తెరిచి నిర్గమకాండం 25వ అధ్యాయము, అందరూ మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నిర్గమకాండం 25వ అధ్యాయము 31వ వచనం. నకీషి పనిగా ఈ దీప వృక్షమును చేయవలెను. చాలు, హల్లెలూయా చెప్పండి. ఇస్తాడు చేతులు ఎత్తులేమ్మా, చేతులు పైకి చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ పూట గత 2 వారాలు మందస్సం గురించి ఉన్నాం. ఆ మందస్సము అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది. అంటే మీకు అర్థం కావడం చెప్తున్నది స్టేజ్ ప్రకారం. ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇది పరిశుద్ధ స్థలం అనుకుంటే బయటిది ఆవరణం. ఈ పరిశుద్ధ స్థలములో ఎన్ని వస్తువులు ఉన్నాయి చెప్పండి? ఎన్ని ఉన్నాయి? అతి పరిశుద్ధ స్థలంలో ఒకటే ఒక వస్తువు ఉంది. మందసం ఉంది, దాని మీద కరుణాపీఠం ఉంది, దాని మీద కెరువులు ఉన్నాయి. పరిశుద్ధ స్థలములో ఆవరణంలో ఇంకా మిగిలిన వస్తువులు ఉన్నాయి, ఉపకరణములు. పరిశుద్ధ స్థలములో మనం చూసుకుంటే 3 వస్తువులు ఉన్నాయి. చెప్పండి ఎన్ని? చెప్పాలి. 3 వస్తువులు ఉన్నాయి. మొదటిది దీపవృక్షము, రెండోది సముఖపు రొట్టెల బల్ల, మూడవది ధూపవేదిక. ఆవరణం చూసుకుంటే బలిపీఠము, గంగాళము ఆవరణంలో ఉన్నాయి. సరే, ఇవన్నీ ప్రక్కన పెడితే ఈ పూట దేవుడు మనతో మాట్లాడుతున్న మాట దీపవృక్షం గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? అక్కడ ఏముంది? మేలిమి బంగారముతో, ఏముంది అక్కడ? మేలిమి బంగారముతో దీపవృక్షమును చేయవలెను. హల్లెలూయా. దీపవృక్షం అంటే మనకు అర్థం కావడానికి ఒక క్యాండిల్ లైట్ అనుకోవచ్చు. ఒక క్యాండిల్ లైట్. దేవుడు మందిరంలోని ఉపకరణములు చేసేటప్పుడు ప్రతిదీ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాడు. ప్రతి వస్తువును, ప్రతి ఉపకరణమును. మందసం చేసేటప్పుడేమో స్పెసిఫిక్గా చెప్పాడు, తుమ్మకర్రతోనే మందసమును చేయండి, మందసం చేయబడాలి, దానిపైన బంగారపు రేగుతో కప్పబడాలి అని చెప్పాడు. ఇక్కడ దీపవృక్షం గురించి కూడా మోషే ఒక దీపములు వెలిగించబడేటట్టుగా, 7 దీపములు వెలిగించబడేటట్లుగా ఒక దీపవృక్షం లాంటిది చెయ్యంటే బాగుండు. మరలా నా మనసుకైతే అనుకుంటున్నాను, ఒకవేళ దేవుడు అలా చెప్పేది ఉంటే మోషే దాని ప్రకారంగా దానికి కూడా తుమ్మకర్రను ఏదో విలువైన కర్ర ఉపయోగించి దాన్ని దీపం వృక్షాన్ని చేసేవాడు. కానీ ప్రభు క్లియర్గా, స్పష్టముగా తెలియజేస్తున్నాడు, మేలిమి బంగారముతో దీపవృక్షమును చెయ్యి. ఏ బంగారం అంటే ఏమంటారు? ఎన్ని క్యారెక్టర్? 22 క్యారెట్సా? 22, 24 అంటారు కదా. 24 క్యారెట్స్ స్వచ్ఛమైన బంగారం అంటారు. ప్రభు అంటున్నాడు, మేలిమి బంగారముతో, స్పష్టమైన బంగారముతో. ఎందుకు ప్రత్యేకంగా ఆ మాటను తెలియజేస్తున్నాడు?
ఈ పూట ఆ దీపవృక్షం ఎవరో కాదు, నీవే. ఈ పూట వాక్యం వింటున్నట్టుగా దీపవృక్షం ఎవరో కాదు, నీవు నేనే. మనమే ఆ దీపవృక్షము. ఆ దీపవృక్షం లాగా మనం ఉండాలి. మన కుటుంబాలు ఒక మంచి దీపవృక్షం లాగా మారాలి. మన సంఘము, మన దేశము ఒక మంచి దీపమును వెలుగునిచ్చే దీపవృక్షం లాగా మనం ఉండాలి. మరి అలా ఉండాలి అంటే ఎలా పడితే అలా ఉండడానికి వీలు లేదు. అమ్మా వింటున్నారా? ఎలా పడితే అలా ఉండడానికి వీలు లేదు. చక్కగా లోకానికి, మార్గానికి, కుటుంబానికి, సంఘానికి వెలుగునిచ్చే దీపవృక్షంగా నీవు ఉండాలంటే, దేవుని మందిరంలో చక్కటి ఉపకరణంగా మారాలంటే ఎలా పడితే అలా ఉండడానికి వీలు లేదు. ఎలా పడితే అలా ఉండడానికి మనకు ఏమంటారు అంటే కొంచెం అంటారు లిమిట్ లేదన్నట్టుగా, మనం ఎట్లా పడితే అట్లా రావచ్చు, ఎట్లా పడితే అట్లా పోవచ్చు అని మన మందిరానికి ఉండేమో కానీ ఆ మందిరానికి లేదు. దేవుని మందిరంలో ఎలా పడితే అలా చేయడానికి లేదు. స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నాడు, దాని క్యారెక్టరిస్టిక్ మెన్షన్ చేస్తున్నాడు. ఈ పూట నాకు అన్ని చెప్పాలనుకోవట్లేదు, ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా ఎలా ఉండాలంటే దీపవృక్షము దీంతో తయారు చేయబడాలి. కొంచెం గట్టిగా చెప్పండి రాదమ్మా. ఏ బంగారము? మేలిమి బంగారము. మేలిమి బంగారముతోనే ఆ దీపవృక్షము తయారు చేయబడాలి. మేలిమి బంగారముతో స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నాడంటే కల్తీ బంగారం కూడా ఉందంటారా? నకిలీ బంగారం అంటే చూడండి, సంఘములో అయినా, కుటుంబంలో అయినా, మన వ్యక్తిగత జీవితంలో అయినా నీవు మేలిమి బంగారం వలె మారాలని. మేలిమి బంగారుగా ఉంటేనే దేవుడు ఒక అందమైన పాత్రగా దేవుని మందిరములో, దేవుని సేవలో, దేవుని సముఖములో ఉపయోగపడే పాత్రగా ఉంటుందని తెలియజేస్తున్నాడు. చేస్తాను అని తెలియజేస్తున్నాడు. ఒకవేళ నీవు మేలిమి బంగారంగా లేకపోతే అంటే అర్థం ఏంటి? కల్తీ ప్రతి దాంట్లో జరుగుతూ ఉంది. కల్తీ ప్రతి దాంట్లో ఉంటుంది. బంగారంలో కూడా, విలువైన బంగారంలో కూడా కల్తీ ఉంది. చూడండి, చాలా మంది చక్కగా విలువైన బంగారం చేసుకుంటారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు లోన్ పెట్టుకుంటారు. ఇంకా కష్టం కాస్త ఎక్కువైతే ఏమైంది? బంగారం కాస్త అమ్మడానికి వెళ్తే చూడండి, బంగారం చేసేటప్పుడేమో విలువైన బంగారం, అక్షమైన బంగారం చక్కగా చెప్తారు. మనం కొనడానికి వెళ్తేమో చక్కగా తెలియజేస్తారు. మనం అమ్మడానికి వెళ్తే చెప్పండి, మనం అమ్మడానికి వెళ్తే అప్పటిదాకా 3 తులాలు 4 తులాలు ఉందని చెప్పిన వ్యక్తి దాంట్లో ఏమంటారు, ఆ దేంట్లో వేస్తాడు, ఆ కొలిమిలో కానీ దేంట్లో ఆ యొక్క సంబంధించిన అగ్ని పాత్రలు వేసి దీంట్లో ఇంత కల్తీ ఉంది, ఇంత తరుగుంది, అన్ని తీసేస్తాడు. ఇది మనం అమ్మడానికి వెళ్తే అంటే కల్తీ ఉంది. నీ జీవితంలో ఇంకా నువ్వు దీపం వల్ల వెలిగించబడకపోవడానికి కారణం, నీవెప్పుడో దీపముగా, ప్రదీపముగా వెలిగించబడాల్సిన వ్యక్తివి. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, సంఘములో, సమాజంలో ఒక మంచి సమాజానికి వెలుగునిచ్చవలసిన నీవు ఇంకా అలా ఉండలేకపోతున్నావు. కారణం, అలా ఉండలేకపోతున్నావు, అలా చేయబడలేకపోతున్నావు. ఆ స్థానం ఎంత ప్రయత్నించినా నీకు రావట్లా, ఆ ఉద్యోగం ఎంత నువ్వు ప్రయాసపడినా రావట్లా. అంటే నీవు ఇంకా స్వచ్ఛమైన బంగారం లాంటి చుండి జీవితాన్ని కలిగి లేవు. ఎక్కడో కల్తీ ఉంది, ఎక్కడో శరీర సంబంధమైన కల్తీ ఆలోచనలు ఉన్నాయి, నకిలీ ఆలోచనలు నీలో పనిచేస్తున్నాయి, నకిలీ మాటలు నీ నోట వస్తున్నాయి. నీ విశ్వాసం కల్తీ అయిపోయింది. ఈరోజు ప్రభు అంటున్నాడు, కల్తీ అయిపోయిన వారు కల్తీ విశ్వాసము, కల్తీ మాటలు చూడండి దేవుడికి పనికిరావు. స్వచ్ఛమైన వారిగా మారాలి. స్వచ్ఛమైన బంగారమే దేవునికి ఉపకరణంగా ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే స్పష్టంగా అంటున్నాడు, మేలిమి బంగారము. మేలిమి బంగారం అంటే విశ్వాసులు కావాలి.
మీరు కాదని నేను చెప్పట్లా. దేవుని వాక్యంలో చెప్పబడుతున్న ప్రతి మాట మనల్ని మనం సరిచేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికే. ఒకవేళ ఇప్పటిదాకా నీ జీవితంలో ఏ కార్యాలు జరగట్లేదంటే, దేవుడు నీ దీపాన్ని వెలిగించట్లేదంటే, నీ జీవితం వెలుగుమయంగా మారట్లేదంటే, ఎక్కడో శరీర సంబంధంగా నీ ఉన్నావు, ఎక్కడో నకిలీ జరుగుతా ఉంది. స్వచ్ఛమైన విశ్వాసంతో 100% విశ్వాసము మాటలు నీ నోట రావట్లేదు. అందుకే కార్యాలు ఆగిపోయినాయి, కార్యాలు జరగట్లేదు. కేవలం మందిరంలోనే విశ్వాసిగా ఉంటున్నావా? బయట నీ జీవితం ఎలా ఉంది? బయట కూడా విశ్వాసపు మాటలే వస్తున్నాయా? విశ్వాసపు క్రియలే చేస్తున్నావా? అలా ఉన్నవారి జీవితాలు ఎప్పుడు వెలిగించబడలేవు. అలా ఉన్నవారు ఇంకొకరికి వెలుగునివ్వలేరు, తాము వెలిగించబడలేరు. తమ కుటుంబాలు కూడా వెలిగించబడలేవు, తమ వ్యాపారాలు వెలిగించబడలేవు, తమ చేతి పనులు వెలిగించబడలేవు, తమ స్థితిగతులు వెలిగించబడలేవు, తమ ఉద్యోగాలు వెలిగించబడలేవు. కారణం, దేవుడు వెలిగించాలంటే దేవుడే వెలిగించాలి. సేవకులైనా, విశ్వాసులైనా, లేదంటే ఎవరైనా మిగతా వారు వెలిగించడానికి కాదు. ఇది జీవితం అనే దీపం. గత 2-3 రోజుల కింద విన్నాం కదా, రక్షణ అనే దీపం వెలిగించువాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. స్వచ్ఛమైన వారు కావాలని ప్రభు కోరుకుంటాడు. స్వచ్ఛమైన బంగారంగా నీవు ఉంటే దాన్ని చుండి దేవుని మందిరంలో వాడుకోవాలని ప్రభు కోరుకుంటాడు, సమాజంలో వాడుకోవాలనుకుంటాడు. నిన్ను ఒక రోల్ మోడల్గా ఉండాలంటే నువ్వు ఇంట్లో పెట్టిన రోల్ లాగా అయిపోతుంది. నువ్వు ఒక కాదు, చూడండి, ప్రదీపముగా దేవుడు ఎక్కడో ఘనమైన స్థానాన్ని ఇవ్వాలనుకుంటే ఇంకా నీవు ఆ స్థితిలోనే ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు చూడండి మేలిమి బంగారంలాగా నీ జీవితం మారుతుందో, స్వచ్ఛమైన బంగారంలాగా నీ విశ్వాసం మారుతుందో, అనేకులకు వెలుగునిచ్చేటట్టుగా నీవు నీ మాటలు, నీ క్రియలు స్వచ్ఛమైన విశ్వాసంలోకి వస్తాయో, నేను అంటున్నాను, ఆ రోజు తప్పక నీవు ఘనమైన వెలుగుగా, ఘనమైన దీపముగా నువ్వు వెలిగించబడతావు. ఆమె చెప్పండి గట్టిగా, చేతులపై చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి ఈరోజు నీవెలా ఉన్నావు? మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు వెలిగించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. చీకటిలో వెలుగుగా, అంధకారములో వెలుగుమయంగా నీవు మారాలి. నీ దీపం ఎలా ఉండదు తెలుసా? ఎక్కడో చిన్న చిన్న పరిస్థితుల మధ్య నీవు ఆగిపోకూడదు. ప్రభు అంటాడు, ఆ మాట ఉంటుంది బైబిల్లో, చదవనవసరం కానీ, వారి దీపం చూడండి, ఆ మంచము కింద కానీ ఇంకా కంచము కింద కానీ పెట్టరు, కానీ దానికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేశాడు. చెప్పండి ఏంటంట? దానికి స్థలం ఉందా? 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 ఇప్పుడు లైట్ ఉంది, లైట్ పైనే కట్టాలా? కింద కట్టవచ్చు కదా. దీపానికి ఒక స్థానం ఉంది. ప్రభు వాక్యం చెప్పబడింది, దానికి ఒక దీప స్తంభం. కొంచెం కింద కానీ మంచం కింద కానీ పెట్టదు, కానీ దీప స్తంభం మీద పెట్టబడుతుంది. ఇంకా నువ్వు దీపస్తంభం మీద పెట్టబడలేదా? ఇంకా నీవు దీపస్తంభం మీద పెట్టబడని దీపంగా ఉంటే ఎవరికి వెలుగుని ఇస్తావు? నీ ఇంటి వారికే వెలుగునివ్వలేవు. ఇంకా నీవు బయట ఎలా ఇస్తావు? ఎంత దినాల్లో ప్రభు నిన్ను వెలుగుమయంగా మార్చాలనుకుంటున్నాడు. వెలిగించబడే దీపంగా, ఆరిపోని దీపంగా మారాలని కోరుకుంటున్నాడు. నీ ఉద్యోగంలో ఒక దీపం వల్లే మారాలి. నీ దీపం నీ జీవితాన్ని చూస్తున్నప్పుడు అనేకులు ఆశ్చర్యపడాలి. నీవు చెప్పకపోయినా, సువార్త చెప్పకపోయినా వాళ్ళే వచ్చి అడిగేటట్టుగా ఉండాలి నీ జీవితం. అలా ఉంటుందా? అలా బ్రతకాలి, అలా చెయ్యాలి. మన క్రియలు, మన మాటలు కూడా విశ్వాసంగా ఉండాలి. చూడండి, కొంతమంది చూడండి విశ్వాసే కానీ అవిశ్వాసం మాటలు పలుకుతూ ఉంటాడు. విశ్వాసే, విశ్వాసం లేని విశ్వాసి ఉన్నారా? ఇంకెవరైనా అలాగా? మార్చుకో. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కన్పూర్లో మీటింగ్లు పెట్టాలని పాంప్లెట్లు వచ్చినాయి కదా. మాకు తెలిసిన దగ్గర సేవకులు, ఒక సేవకురాలు అంటది,
ఒక సేవకురాలు అంటది, గన్పూర్లో మీటింగ్ పెడితే మీకేం లాభం? మీకేం లాభం? ఏం లాభం చెప్పు? ఒక 100 మంది ఆత్మలు మీదకి వస్తారా? సరే, ఎవరో ఒకరు రక్షించబడతారనుకో, ఆ రక్షించబడిన మీ దగ్గరకు వస్తారా? అంటే లాభాన్ని ఆశించి పెట్టుతున్నారన్నట్టు ఈ మీటింగ్లు. నేను అన్నాను, ఎక్కడో ఒకరు రక్షించబడతారు కదా. ఇప్పుడు ఒక మంచి సేవకులు వస్తున్నప్పుడు, ఒక మంచి వాక్యం ఉన్నప్పుడు, 1000 మంది ప్రజలున్నప్పుడు ఏమైతే తెలుసా, ఆటోమేటిక్గా కొత్తని కూడా ఏమనిపిస్తారు, ఇంతమంది ఉన్నారు చూద్దాం అనుకుని వెళ్తారు. త్రాగుబోతులు కూడా వస్తారు, వింటారు, రక్షించబడతారు. సరే, ఏ సంఘమైనది ఇప్పుడు అంత దినాల్లో సంఘం మన సంఘంకి రావాలి, మా సంఘంలో ఎదగాల కాదు, సువార్త ప్రకటించబడాలి. సువార్త చెప్పండి ఎట్లా? మొన్న మహబూబాద్ దగ్గర దంతాలపల్లి దగ్గర బైబిల్ కాల్ చేశారు. వట్టివారే కానీ బైబిల్ కాల్ చేశారు. ఇంకా సువార్త చెప్పేటట్టున్నదా? రాను రోజుల్లో ఈ మీటింగ్లు పెట్టడానికి కూడా అవకాశం లేకపోవచ్చు. అరే, జరుగుతున్నాయి, చక్కగా దేవుని సభలు జరుగుతున్నాయి, మేమందరం ఉందాం. లేదు, మీకు ఏం లాభం? మీకు పెడుతున్నావు కరెక్టే, ఇంత కష్టపడుతున్నావు, పోస్టర్లు వేస్తారు, ఫ్లెక్సీలు కడుతున్నారు, సౌండ్ సిస్టమ్, స్టేజ్, ఇంత ప్రయాసపడుతున్నావు, దీనివల్ల నీకేం లాభం వచ్చిందా అంటున్నాడు. లాభం ఆశించి పెట్టకూడదు. అట్లా ఆశిస్తే మీరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెడుతున్నప్పుడు మాకు ఏం లాభం రాకపోయినా నాకు నమ్మకం ఏంటంటే అనేక ఆత్మలు రక్షించబడుతున్నాయి. హల్లెలూయా! అనేక ఆత్మలు రక్షించబడుతున్నాయి. కొన్ని 1000 మంది వచ్చుతున్నారు, అనేకులు బలపడుతున్నారు, అనేకులు స్థిరపడతారు, వారి విశ్వాసంలో కట్టబడతారు. దాని కొరకు కదా మనం ప్రయాసపడాల్సింది, దాని కొరకు కదా మనం ప్రోత్సహించాల్సింది. ఒకవేళ ఇంకా మీలో కూడా ఇంకెవరైనా సందేహం ఉండొచ్చు, కొద్దిమంది ఉంటాయి. ఏంటంటే ఇదంతా కల్తీ విశ్వాసం. లాభం ఆశిస్తూ చేస్తున్నావా? ప్రతిఫలం ఆశిస్తూ ఏం చేస్తున్నా అది చూడండి, అవి విలువైనవిగా మార్చబడవు. నువ్వు ఏదైతే ఆశించకుండా చేస్తున్నావో ప్రభువే లెక్క పెడతాడు. నేను అంటున్నాను, నువ్వు చేస్తున్న ప్రతి కష్టానికి, నీవిస్తున్న ప్రతి రూపాయికి, దేవుని సువార్తలో, దేవుని సేవలో వాడబడుతున్న ప్రతి దానికి లెక్కగట్టి ఒకటే రోజు నువ్వు ప్రతిఫలం ఇస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా, ఆమె చెప్పు గట్టిగా. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది, నీవు చేసిన మంచిదానికి, మంచి కష్టానికి, మంచి ఫలానికి అంటాను తిరిగి 1000 రెట్లుగా నా దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా! తిరిగి 1000 రెట్లుగా నీ కష్టానికి దేవుడు ప్రతిఫలం కడతాడు. మనుషులు కట్టిన అవసరం లేదు, మనుషులు పేరు చెప్పని అవసరం లేదు, మనుషుల ఆలోచనలో ఉండాలని. అందుకే అంటాడుగా తిమోతి పత్రికలో, మనుషులను సంతోషపెట్టే బోధ, మనుషులను సంతోషపెట్టే కార్యాలు చేయడం కాదు, దేవుణ్ణి సంతోషపెట్టే వారిగా ఉండాలి. అమ్మ వింటున్నారా? ప్రభు అంటున్నాడు, మేలి మీ బంగారం అయితేనే ఒక మంచి దీపస్తంభంతో చేయి. అటువంటి వారు కావాలని, అటువంటి సేవలు నీవు కూడా నిలబడాలని, నీ పాత్రగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీవు అలా ఉండబోతున్నావు యేసునామములో. ఆమె చెప్పండి గట్టిగా, ఒక్కసారి నమ్మి విశ్వాసం చెప్పండి హల్లెలూయా. ప్రభు అలాగా నమ్మకమైన విశ్వాసిగా నిన్ను ఎంచునుగాక, మేలిమి బంగారు వలె నిన్ను సిద్ధపరచునుగాక, తన స్వహస్తాలతో నిన్ను ఒక చక్కటి పాత్రగా దేవుడు వాడుకొనుగాక. నువ్వు అలా ఉండగలిగితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు చూడండి, మర్చిపోయే దేవుడు కాదు. మనుషులే కష్టాన్ని మర్చిపోతారేమో కానీ దేవుడు మర్చిపోడు. మర్చిపోతాడా? చెప్పండి, మర్చిపోతాడా? 40 రోజులు ఎవరు వచ్చినా రాకపోయినా నువ్వు వస్తున్నావు, నువ్వు వచ్చి రోజు ప్రార్థన చేస్తున్నావు. నేను అంటాను, సరే సేవకులను మర్చిపోయాం, సంఘం మర్చిపోయింది, దేవుడు మర్చిపోతాడా? నేను అంటాను, నువ్వు వస్తున్నావు కదా, ఈ 40 రోజుల తర్వాత నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగడం ప్రపంచమంతా చూడబోతుంది. చప్పట్లు కొడుతుంది నామే పరిచినట్టుగా గట్టిగా 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 ప్రపంచమంతా చూడబోతుంది. నీ జీవితంలో కార్యాలు ప్రారంభించిన వాడు లోకమంతా చూసే విధంగా ప్రభు చేస్తాడు. ప్రభు చేసి చూపెడతాడు. నిన్ను, నీ పిల్లలను ఘనమైన దీప స్తంభం మీద, చెప్పండి ఎక్కడ, చెప్పండి ఎక్కడ పెడతాడంట? దీప స్తంభం మీద, ఎత్తైన స్థలముల మీద. నిన్ను చూసిన వారందరూ చూడండి, వాళ్ళందరూ ఆశ్చర్యపడే రోజు వస్తుంది. వాళ్ళందరూ చూడండి ఆశ్చర్యపడే విధంగా నీ జీవితం ఉండును గాక. ఆమె చెప్పండి గట్టిగా,
అలాగ ఉండునుగాక. స్వచ్ఛమైన దేవుని చేతిలో వాడబడుదుముగాక. హల్లెలూయా. చూడండి, ఒక మంచి విశ్వాసాన్ని కలిగి మన జీవితాన్ని వెలిగించుకుందాం. బంగారం వంటి స్వభావం కలిగి ఉందాం. మన జీవితంలో ఏ కల్తీ రాకుండా. కల్తీ అంటే ఏంటి? శరీర సంబంధంగా దేవుడి వైపు ఉంటున్నావు, మన లోకం రీతిగా ఆలోచిస్తున్నావంటే శరీర సంబంధిగా ఆలోచన కలిగి లేకుండా దేవుని కొరకే స్వచ్ఛమైన స్థితిలో నిలబడుదుముగాక. ప్రభు మీ కుటుంబాలన్నీ వెలిగించునుగాక. ఈ 40 ప్రార్థనలు వెలిగించునుగాక. ఆరని దీపాలుగా వెలిగించునుగాక. దైదివ్యమానంగా దేవుడు వెలుగుమయంగా మార్చునుగాక. అలా చేయునుగాక. కనుక మన మాటలు, మన క్రియలు స్వచ్ఛమైన విశ్వాసంతో కలిగి జీవించునుగాక. రెండో మాట చెప్తాను, నేను ముగిస్తాను. చదవండి అదే మాట. నిర్గమకాండం 25 ఎన్నో వచనం 31. అమ్మ అందరూ వినాలి, ప్రతి ఒక్కరు వినాలి. చాలు. హల్లెలూయా. చేతులు పైకి గట్టి హల్లెలూయా. అక్కడ ఒక మాట ఉంది, నకీషి పనిగా. ఏముంది అక్కడ? నకీషి పనిగా చెయ్యవలెను. ఫస్ట్ స్టార్టింగ్ లో సేవకి వెళ్ళినప్పుడు ఈ మాట నాకు అర్థం కాలేదు. కానీ అప్పుడు అక్కడ జయరాజ్ అయ్య గారు కానీ ఇంకా చాలా మంది, ఎందుకంటే వీటి యొక్క ప్రత్యక్ష గుడారం నుంచి సురేష్ పాస్టర్ గారు, ఆ టైంలో సురేష్ పాస్టర్ లేదనుకుంటే, ఇంకా జవన శాస్త్రి గారు దీన్ని వివరిస్తూ, నకీషి పని అంటే ఏంటంటే ఒక్కటే చేతి మీద చేయబడాలంట. అర్థమైందా? ఒక్కటే చేతి మీద చేయబడాలి. 4-5 చేతులతో చేయకూడదు. అంటే అర్థం ఏంటి? వేరే వ్యక్తుల చూడండి, ఒక వ్యక్తి దాని కొరకు నిర్ణయించబడితే ఆ వ్యక్తి చేతుల మీదకే పూర్తయ్యేంత వరకు దాన్ని చేయబడాలి. రెండవది, నకీషి పని అంటే అర్థం ఏంటంటే కొట్టబడిన బంగారం. కానీ కొట్టబడిన బంగారం, ఈ 2 అర్థాలు వస్తాయి. ఇప్పుడు ఈ మందిరం కట్టబడుతుంది. నిజానికి సార్ పంపించిన ఇంజనీర్ ఏమన్నాడంటే, ఇది స్పాన్ ఎక్కువ ఉంది, వెడల్పు ఎక్కువ ఉంది, దీనికి 2 ఫీట్ల బీమ్ వేయాలి, అన్ని పెద్ద పెద్ద రాడ్లు వాడాలి, ఇది వాడటమే కాకుండా మధ్యలో 2 అడ్డ బీములు వేయాలి, ఎందుకంటే లోడ్ ఆగదు. 2 అడ్డ బీములు వేయాలి. ఆ భీములు అక్కడ 2 కొత్త పిల్లర్లు, ఇక్కడ స్టేజ్ కాడ 2 పిల్లర్లు వేయాలి, కొత్తవి మళ్ళా వేయాలన్నారు. వేరే వాళ్ళు ఏమంటున్నారు, ఏం కాదు 2 ఫీట్ల భీమ్ పడుతుంది కదా, ఏం కాదు అంటున్నారు. ఆ అడ్డ భీము పిల్లర్ అయిపోయినా ఆగుతుంది అంటున్నారు. ఒక్కొక్కరి ఆలోచన ఒక విధంగా ఉంటుంది. అందుకే ప్రభు అంటున్నాడు, ఇది దేవుని మందిరంలోని ఉపకరణం. ఒక వ్యక్తి వచ్చి అంటాడు, చూడండి దీనికి ఇట్లా స్టేట్ చేస్తే బాగుండు. ఇంకో వ్యక్తి వచ్చి అంటాడు, ఈ బేస్మెంట్ మధ్యలో భీముల కొరకు బేస్మెంట్ కడితే బాగుండు. ఇంకోళ్ళు ఏమంటారంటే, అబ్బా మీరే మంచి పని చేసారు, ఈ బార్డర్సే కట్టిరు, మధ్యలో ఏం కట్టకుండా డైరెక్ట్ ఏం కాదు అంటే, ఒక్కొక్కరు ఒక విధంగా ఆలోచిస్తారు, ఒక్కొక్కరు ఒక విధంగా ఆలోచన చెప్తారు. కొన్నిసార్లు అవి వింటుంటాం మనం. అందుకే ప్రభు అంటున్నాడు, ఒకటే చేతి పని మీద జరిగించబడాలి. అందుకే ప్రభు అంటున్నాడు, దేవుని మందిరంలోని ఉపకరణం నకీషి పనిగా చేయబడాలి. ఒకటే చేతి మీద దాన్ని రూపొందించబడాలి. ఒక చేతి మీదనే దాని ఆకారం కానీ దాని దీపములు కానీ ఏర్పాటు చేయబడాలి. ఇప్పుడు ఆ యొక్క దీపవృక్షం ఎవరని చెప్పాం? చెప్పండి, దీపవృక్షం ఎవరని చెప్పాం? ఎవరు? ఆ దీపం ఎవరని చెప్పాం? మనమే కదా. అంటే ప్రభు అంటున్నాడు, ఒకటే చేతి మీద మనం దీపం స్తంభంగా తీర్చిదిద్దబడాలి. అంటే అర్థం ఏంటి? ఒక ఉపదేశం మీదనే, ఒక ఆలోచన మీదనే, ఒక నడిపింపు మీదనే నడిపించబడాలి. ఇంతగా వాక్యం తెలిసిన వాళ్ళు ఎక్కడో స్వస్థత కొరకు పరిగెడుతుంటే ఎంత అవమానం. దేవుడి వాక్యం ఇంకేం కట్టబడ్డావు నీవు? ఏ వాక్యం నీలో నివసిస్తా ఉంది? వడ్డీదే నాయకు నువ్వు వాక్యం మీద కట్టబడలేదా? వాక్యం మీద కట్టబడిన మనం ప్రారంభం నుంచి నేర్చుకున్న ఉపదేశం ఏంటి? వాక్యమే దేవుడు, వాక్యం ద్వారానే విడుదల, వాక్యం ద్వారానే స్వస్థత,
వాక్యం ద్వారానే ఒక కుటుంబం, ఒక జీవితం కానీ కట్టబడుతుంది అన్న విన్న మనం చిన్న చిన్న శ్రమలకు, చిన్న చిన్న పరీక్షలకు, చిన్న చిన్న పరిశోధనలకు ఎక్కడెక్కడో తిరగాల్సిన పరిస్థితి అవుతుందంటే అర్థం ఏంటి? నీ వాక్యం మీద కట్టబడట్లేదు, వాక్యం నీలో నివసించట్లేదు, వాక్యం మీద ఆధారపడట్లేదు, వాక్యం మీద నిలబడట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆ స్థితిలో నీవు ఉంటే, ఆ పరిస్థితుల మీద ఉంటే, మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మనం నమ్మింది ఒకటి, ఈ ఉపదేశమే, ఈ వాక్యమే మన జీవితంలో కార్యాన్ని ప్రారంభిస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యమే మన జీవితాలకు ఆయుధం, ఆ వాక్యమే మనకు స్వస్థతనిస్తుంది. నమ్మితే చూడండి, నమ్మువాడికి 365 రోజులు 300 వాగ్దానాలు ప్రభు ఇచ్చాడు. 366 సార్లు ఏం చెప్పబడింది తెలుసా? భయపడకు, భయపడకు. ఇదొక వాగ్దానం. నేను స్వస్థపరచు యెహోవాను నేనే, అదొక వాగ్దానం. మరి ఎందుకయ్యా మా జీవితం నెరవేర్చలేంటే నువ్వు నమ్మట్లేదు కనుక. నీలో ఆ 2 రకాల ఆలోచనలు, 2 తలంపులు. వాక్యం మీద కట్టబడే వాళ్ళు వాక్యాన్ని నమ్ముతారు, వాక్యం మీద ఆధారపడతారు, వాక్యము ద్వారానే దేవుని స్వరం వినబడుతుందని నమ్ముతారు. అందుకే ఒక చేతి పని మీదనే 2 రకాల బోధలు వింటే, 2 రకాలుగా ఆలోచిస్తే, అలాగే ఎటు చూండి, ఏ దీపము ఏ యొక్క వెలుగుని ఇవ్వకుండా సరిగ్గా సరైన స్థితిలో ఏర్పాటు చేయబడవు. మరి నీవు ఎలా ఉంటున్నావు? చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న బాధలకి మనం సడలిపోతే, జారిపోతే ఎలాగా? మొన్న ఫేస్బుక్లో ఆ చూపెట్టిన ఆంటీ కూర్చోబెట్టిన మంచి వాక్యం తెలుసుకుని కూడా లోకానుసారంగా పడిపోతే ఎట్లా? మనం నాటబడాలి. మనం దేవుని చేతిలోనే, దేవుని చేతి మీదనే ఆధారపడండి. మరి ఎవరి చేతి మీద చెక్కబడాలి అంటే నేను అంటాను, దేవుని చేతి మీదనే, దేవుని చేతి మీదనే ఆధారపడాలి. దేవుని చేతి మీదనే మన జీవితాలు కట్టబడాలి. దేవుని ఆలోచన మీదనే మన కుటుంబాలు కట్టబడాలి. దేవుని ఆలోచన విధములోనే, దేవుని చెప్పే ఉద్దేశంలోనే మన సంఘం కానీ, మన సేవ కానీ నడవాలి. మరి ఏ విధంగా ఉంటున్నాం ఆలోచించుకుందాం. ఏ విధంగా మనం నడుస్తున్నాం ఆలోచించుకుందాం. ఒక చేతి మీద నడుస్తుందా? ఒక నడిపింపు మీద నడుస్తుందా? ఒక ఉపదేశం మీద కట్టబడుతున్నావా? లోకానుసారంగా సడలిపోతున్నావా? జారిపోతున్నావా? సరి చేసుకుందాం. ఒక చేతి మీద నడపబడితే దేవుడు అనుకున్న రూపం నీకు వస్తుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన మదిలో ఉన్న రూపం, ఆయన ఆలోచనలో ఉన్న రూపం నువ్వు మారాలి. అటువంటి రూపంలోకి నువ్వు రావాలి. నువ్వు రావట్లేదు అంటే అర్థం, ఎన్ని సంవత్సరాలైనా కావట్లేదు అంటే అర్థం నీవు ఒక్క నడిపింపులో లేవు, దేవుని చేతి మీద లేవు, లోకం మీద, లోక ఆచారాల మీద నడిపించబడుతున్నావు. జాగ్రత్త. ఈ వాక్యం వినంత తర్వాత అయినా సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. మనం దేవుని చేతి మీదనే ఆధారపడతాం. దేవుడు చెప్పే మాటల మీదే నమ్మకం ఉంచుతాం. దేవుని వాక్యమే ఒక దినం మనల్ని దీవెనకరంగా మారుస్తాం, నమ్ముదాం. ఉపవాస ప్రార్థనలకు మన 7 రోజులు పెట్టినప్పుడు డిసెంబర్లో ఒక పాస్టర్ గారు వచ్చారు, వాక్యం చెప్పారు. నిజానికి ఆయనకి కిడ్నీలో స్టోన్ వచ్చి చాలా బాధపడుతున్నట్ట. 3 రోజులైతే న్యూ ఇయర్ మస్తు ఇబ్బంది పడుతున్నాడు. అప్పటికే నిజం తెలుసా, ఇప్పటికి ఒక 5-6 సంవత్సరాలు అనుకుంటా చికెన్ మానేశాడు, మటన్ మానేశాడు. తక్కువ అసలు టమాటా సంబంధించిన, అంటే స్టోన్కి సంబంధించిన ఏవి తినట్లా. కానీ భయంకరమైన నొప్పి అట, తట్టుకోలేకపోతున్నాడు. రాత్రి కరెక్ట్గా అర్ధరాత్రి 12 గంటలకు 1 గంటకు వస్తుందంట నొప్పి. చాలా బాధపడ్డాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత నీకు ఆపరేషన్ పడతామని చెప్పాడట. అంటే చేయండి అయ్యా, ఈరోజు చేయండి అంటే ఈరోజు కాదు, మేము సోమవారం వస్తామని పాస్టర్ గారు అన్నట్టు. సరే అనుకున్నట్ట. ఇంతలో న్యూ ఇయర్ ఇక రాత్రి ప్రార్థన చేస్తున్నట్టు, ప్రభా నేను చెప్పే వాక్యం నా జీవితంలో జరగకపోతే నేను ఎలా చెప్పాలి? దేవుడు మీ జీవితంలో కార్యాలు చేస్తాడు అని ఎలా చెప్పాలి?
అవి నా జీవితంలో జరుగుతున్నాయి కదా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట ఇచ్చాడు, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని మాట ఇచ్చాడంట. అప్పుడు ప్రార్థన చేసుకొని ఏం చెప్పాడంటే మన పాస్టర్లకు, ఒకవేళ న్యూ ఇయర్ లోపు నాకు స్టోన్ పడిపోతే నేను న్యూ ఇయర్ రోజు మెసేజ్ చెప్తా, వాగ్దానం రిలీజ్ చేస్తా. ఒకవేళ నేను నాకు ఆ యొక్క కార్యము జరగకపోతే నువ్వే వాక్యం చెప్పానట. పాస్టర్ కూడా సిద్ధపడతా ఉంది. అయితే ఇక ప్రార్థన చేసుకుంటున్నాడు. కరెక్ట్గా ఇక డిసెంబర్ 31 అయిపోయింది. ఆ రోజు ఎట్లా చెప్పాడట, చాలా ఇబ్బంది పడుకుని చెప్పాడు, న్యూ ఇయర్ రోజు చూద్దాం దేవా నువ్వు మాకు వాగ్దానం ఇచ్చావు అని రోజు పొద్దున సాయంకాలం వాగ్దానం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. అది మళ్ళీ మధ్యరాత్రి 1-2 గంటలకు ఆ స్టోన్ పడిపోయిందట. హల్లెలూయా హల్లెలూయా. ఉదయకాలం చాలా సంతోషంగా దేవుని వాక్యాన్ని చెప్పాడు. అంటాను, వాక్యాన్ని మనం నమ్మితే ఖచ్చితంగా ఆ వాక్యం ద్వారానే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఆ వాక్యం ద్వారానే మన జీవితాలు కట్టబడతాయి. ఆ వాక్యం ద్వారానే దేవుని రూపం మనలోకి వస్తుంది. కనుక దేవుని చేతి మీద ఆధారపడతాం. ఒకటే చేతి మీద, ఒకటే వాక్యం మీద, ఒక నడిపింపులో నేను నడుపుతాం. చిన్న చిన్న శ్రమలకు సడలిపోవద్దు. అలా దేవుడు అలాగ మిమ్మల్ని దీవించునుగాక. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా, ఆమె చెప్పండి గట్టిగా. 2 విషయాలు చెప్పాను. మొదటిది మేలిమి బంగారంతో చేయాలి. రెండోది ఏంటి? నకేషి పనిగా చేయాలి. అంటే ఒక చేతి మీదనే జరిపించబడాలి. మొదటి స్వచ్ఛమైన విశ్వాసం కానీ భక్తి కానీ, ఆ భక్తిలో పరిపూర్ణంగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు అనుకున్న రూపాన్ని మనకిస్తాడు. చివరి మాట, ఒక్క మాట చదివిని ముగిస్తాడు. సమయం దాటిపోతా ఉంది. అది 27వ వచనం, 27వ అధ్యాయం. సారీ, నిర్గమకాండం 27 ఎన్నో వచనం అది? 20వ వచనం. చాలక్క. హల్లెలూయా చెప్పండి గట్టి, హల్లెలూయా. ఏమంటున్నాడు? దీని కొరకు సపరేట్గా ఒక యాజకుని పెట్టాడు దేవుడు. ఈ యాజకుని పని ఏంటో తెలుసా? ఈ దీపములు 24 గంటలు, 7 రోజులు, 30 రోజులు, సంవత్సరం అంతా 365 రోజులు ఈ దీపం వెలిగించబడుతూనే ఉండాలి. వెలిగించబడాలంటే ప్రభు చెప్పాడు, దంచి వేసిన ఒలీవల నూనె నిత్యము దాంట్లో నూనెతో నింపబడాలి. మనకు అర్థం కావడం చెప్తున్నా. ఆ దీపములు ఏదైతే ఆ యొక్క దీపవృక్షం చేయబడిందో దానికి ఒక చిన్నపాటి రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలో నిత్యము ఈ 7 దీపములకు కావలసిన నూనె ప్రతిరోజు నింపుతూనే ఉండాలి. చెప్పండి, ప్రతిరోజు చెప్పండి గట్టిగా. ఏం చేయాలి? నింపబడాలి. నూనె చేత ఆ దీపవృక్షం నింపబడాలి. అనుదినము నూనె తగ్గిపోతే ఏమైపోతుంది? ఏమైతుంది? ఆరిపోతుంది. ప్రభు చెప్పాడు, అనుక్షణము నూనెతో నింపబడాలి. సరే, ఒలివల నూనె అనేది అది మన ఆత్మీయ జీవితానికి ప్రక్కన పెడదాం. కొంతమందికి ఇలాంటి నమ్మకం ఏంటో తెలుసా? వీరు ఆ నూనె ఏంటి? గత 2 దినాల ఏం చెప్పాను? నూనె అంటే ఏంటి? ప్రార్థన, దేవుని వాక్యం. ప్రార్థన చేత ప్రతి క్షణము అనుదినము ప్రార్థనతో నింపబడాలి. మన గుండెల్లో వాక్యం చేత నింపబడాలి. నింపబడినప్పుడే నీ జీవితం వెలిగించబడుతుంది. నింపబడినప్పుడే దేవుడు నిన్ను దీపస్తంభం మీద పెడతాడు. నీ పిల్లలలాగా వాక్యం చేత, ప్రార్థన చేత నింపబడినప్పుడే వాళ్ళు అనుకున్న దానికంటే అధికమైన స్థితిలో దేవుడు నిలబెడతాడు. పిల్లలు లోకాచారం చేస్తా అంటే, పిల్లలు లోక సంబంధంగా వెళ్తుంటే తల్లిదండ్రులే ప్రోత్సహిస్తున్న రోజుల్లో మనం ఉండొద్దు. అట్లా ఇంకా చేస్తున్నారా? మీ పిల్లలు లోకానుసారంగా వెళ్తుంటే నీవు సహకరించే వ్యక్తిగా ఉండొద్దు. నీవు ఆ వ్యక్తిని చూడండి, దేవుడి వాక్యం వైపు, ప్రార్థన వైపు నడిపించే వ్యక్తిగా, మందిరం వైపు నడిపించే వ్యక్తిగా నీవు ఉండాలి. నీవే మా కొడుకు బాధపడతారేమో, మా బిడ్డ బాధపడతారేమో,
లోకానుసారమైన వాటికి నువ్వు సహకరించి దేవుని మందిరంలో నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఏ లాభం? అందుకే అంటున్నాడు, ప్రార్థన చేత నింపబడాలి, వాక్యం చేత మన దివిటీలు నింపబడాలి. నింపబడినప్పుడే కదా వెలిగించబడతావు. అనుక్షణం ప్రార్థన చేస్తున్నప్పుడే కదా. ప్రార్థన తక్కువైపోయినా నీ యొక్క జీవితం అనే దీపం ఆ వెలుగు తగ్గిపోతుంది. వాక్యం తక్కువైపోయినా వెలుగు తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఏం చేస్తాడు సార్? చూస్తాడు, ఒకసారి 2 సార్లు చూస్తాడు, 3 సార్లు చూస్తాడు, 4వసారి ఏం చేస్తాడు? ప్రభు ఒక మాట ఇచ్చాడు, చదివి ముగిస్తాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 2:5 ఒకసారి చూడండి. పొందితేనే సరి. ఈ మాట వినండి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను. ఎంత కఠినమైన మాట ప్రభు చెప్తున్నాడు. ఈ వాక్యం విని మొదట నీవు ఎలాగున్నావో, మొదట ఎలాగ ప్రార్థన చేత నింపబడ్డావో, వాక్యం చేత నింపబడ్డావో అలా ఉంటేనే సరి. ఒకవేళ ఇప్పటిదాకా ఉండలేదా, మారు మనసు పొందితేనే సరి. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడే కాదు, ఎన్నో సార్లు నీకు అవకాశం ఇచ్చాడు. దేవుని దగ్గర రావడానికి, పశ్చాత్తాపడడానికి, ప్రార్థన చేసుకోవడానికి, వాక్యాన్ని నింపబడడానికి. అవకాశాలని దాటిపోతున్నాయి, సమయం దాటిపోతా ఉంది. రక్షణ తీసుకోవడానికి ఎవరొస్తున్నారా? రక్షణ తీసుకునే సమయం దాటిపోతా ఉంది. ఒకసారి చూస్తాడు, నీకు ఇచ్చిన స్థానాన్ని, నీకు ఇచ్చిన స్థితిని ప్రభువే తొలగిస్తాడు. అమ్మ వింటున్నావా? ప్రభువే తొలగిస్తాడు. ప్రభు పరీక్షిస్తున్నాడు. నీవు ఇప్పుడు ఇవ్వబడిన స్థితిలో నీవెలా ఉంటావో, నీవిప్పుడు ఉన్న స్థితిలో నమ్మకంగా ఉంటున్నావా? ప్రార్థనలో ఉంటున్నావా? వాక్యానికి అవకాశం ఇస్తున్నావా? దేవుని సన్నిధికి సమయాన్ని ఇస్తున్నావా? చూస్తున్నాడు. ఇవ్వబడిన చిన్న ఉద్యోగంలోనే నువ్వు నమ్మకంగా లేకపోతే దేవుడు పెద్దదిలాగా ఇస్తాడు. నీకు ఇవ్వబడిన చిన్న స్థితిలోనే నమ్మకంగా, ప్రార్థన పూర్వకంగా, వాక్యానికి విలువనిస్తూ ఉండకపోతే దేవుడు పెద్ద స్థితి ఎలా ఇస్తాడు? ఆ ఘనమైన స్థానం నీకెందుకు ఇస్తాడు? నేను సరి చేసుకున్నావు. నీకు ఇచ్చిన చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్నావు. ఒక సేవకుడు చెప్తుండే, ఒక వ్యక్తికి జాబ్ వచ్చినాక స్టార్టింగ్ లో 4,000 రూపాయలు జీతం అంట. 4,000 ఉన్నప్పుడు 400 ఇవ్వడానికి మనసు వచ్చింది. అది కాస్త 40,000కి వచ్చింది. ఇప్పుడు 4,000 అంటే మనసు ఆల్తలేదు, ఇంత ఇవ్వాలా అనిపిస్తుంది. ఎవరికైనా అంతే, అఫ్కోర్స్ అంతే. ఎందుకంటే కొన్నిసార్లు అనిపిస్తుంది. కానీ మనం అట్లాంటి ప్రలోభాలకు మనం లొంగిపోకుండా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అనుక్షణం మన జీవితాన్ని ప్రార్థనతో నింపుకుందాం. దేవుడు అనుకున్న రూపము, దేవుడు అనుకున్న పాత్రగా నీవు మలచబడుగాక. ఆమె చెప్పండి. నేను అలాగ మలచబడాలయ్యా. దేవుడు అనుకున్నట్టుగా నేను ఉండాలి. దేవుడు అనుకున్న రూపం నాలో రావాలి. దేవుడు అనుకున్న స్థితిలో నేను ఉండాలి. దేవుడు అనుకున్న పాత్రగా నేను మారాలి అనుకుంటే ప్రతిరోజు ప్రార్థన గడుపు. ప్రతిరోజు ఈ విజ్ఞాపనలో గడపండి. ఈ యొక్క ప్రార్థనలో గడపండి. దేవుడి సొల్లం మొరపెట్టండి, పశ్చాత్తపడండి. దేవుడు మరొక్కసారి నీకు అవకాశం ఇచ్చి నీ దీపాన్ని దైవీకమానంగా దేవుడు వెలిగించుగాక. ఆగని దీపంగా వెలిగించుగాక. ఆగని హోర్లో కూడా ప్రభు నిన్ను వెలుగుమయంగా మార్చుగాక. ప్రభు అలాగా దీవించుగాక. ప్రార్థన చేద్దామా? అందరం మోకరిద్దాం. అందరం మోకరించి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా, ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ జారిపోయామో, ఎక్కడ ప్రభా తొందరపాటు వల్ల, తండ్రి ఆలోచన లేని తత్వం వల్ల జారిపోయిన మా స్థితి సరి చేయబడాలి. అందరూ మోకరించి, ప్రతి ఒక్కరు మోకరించండి. 2 చేతుల ఆకాశం వైపెత్తి, 2 చేతుల ఆకాశం వైపెత్తి మనసారా ప్రభుని వేడుకుందాం. మోకరించండి. కొద్ది క్షణాలు అందరూ మోకరించి, బయట ఉన్నవారు, 2 చేతుల ఆకాశం వైపెత్తి దేవుడు నీకు ఇస్తున్న సమయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లులారా, ఇంకా మీ బిడ్డలు, మీ కుమారులు యవ్వన వయస్సులో ఉంటే
రక్షణ కొరకు ప్రేరేపించండి, బాప్తిసం కొరకు ప్రేరేపించండి. ఇంకా ఎవరి బిడ్డలు చాలా మంది పోస్ట్పోన్ చేస్తున్నారు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, వివాహం అయిన తర్వాత, సంతానం అయిన తర్వాత, వాళ్ళు నువ్వు కూడా అలా పోస్ట్పోన్ చేస్తున్నావా? వద్దు. దేవుడు నీకు తగిన అవకాశం ఇచ్చాడు, ఎన్నోసార్లు అవకాశం ఇచ్చాడు. నీ స్థితిని ఘనంగా మార్చాలనుకుంటున్నాడు. రక్షణ లేకపోతే ఇదే తగిన సమయం, ఇదే తగిన సమయం, ఇదే దేవునిలో నిలబడే సమయం, దేవుని కొరకు నిలబడాలనుకుంటున్న సమయం ఇదే. చేతుల పైకెత్తి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. రెండు చేతుల ఆకాశం పెట్టి, ప్రభువా, దేవుడు అనుకున్న రూపం నీలో రావట్లా, దేవుడు అనుకున్న రూపం నీలో రావట్లేదని ప్రభు బాధపడుతున్నాడు. దేవుడు నేను ఉంచాల్సిన స్థానంలో నీవు ఉండట్లేదని దేవుడు చింతిస్తున్నాడు. నేను ఘనమైన స్థానంగా, ఘన వేదికల మీద, దీపస్తంభం పెట్టే ఆ చోట, గనులు కూర్చుండే ఆ చోట నేను నిలబెట్టాలని ప్రభు ఎన్నోసార్లు ప్రయత్నించాడు. ఆఖరి అవకాశం, ఇది అవకాశం ఇస్తున్నాడు. ఈ పూట ఆఖరి అవకాశం నీకు ఇస్తున్నాడు. మేలుని బంగారంగా మార్చబడితే తప్ప దీపస్తంభంగా మారలేవు. నగీసి పనిగా చేయబడితేనే తప్ప దేవుడు అనుకున్న రూపం నీలో రాదు. నూనె చేత నింపబడితేనే తప్ప నువ్వు నిత్యం వెలిగించబడలేవు. ఈ మూడు మన జీవితంలో ఉండాలి. మేలిమి బంగారం అంటే కల్తీ లేని భక్తి, నకిలీ లేని విశ్వాసం. మన నోట, మన క్రియలు, మన అడుగులు విశ్వాసంలో వేసేవారిగా ఉండాలి. ఎస్, నువ్వు విశ్వాసివే. విశ్వాసం లేని విశ్వాసిగా జీవించావు. విశ్వాసం లేని విశ్వాసిగా ఎన్ని రోజులు ఉంటావు? ఇది పూట సరిచేయబడి నీ మాటలు విశ్వాసంగా వస్తున్నాయా? నీ క్రియలు విశ్వాసంతో అడుగులేస్తున్నాయా? ఇద్దరం సరిచేయబడి. రెండవదిగా నకీషి పనిగా ప్రభు చేయాలని ఆశపడుతున్నాడు. ఒక చేతి నడిపింపులో నడిపించబడాలి, ఒక చేతి మీద రూపించబడాలి. అది దేవుని చేతి మీదనే ఆధారపడే వ్యక్తిగా మారాలి. చిన్న చిన్న వాక్యం మీద కట్టుబడిన నీవు, ఇన్ని సంవత్సరాలు వాక్యములో పెంచబడ్డ నీవు, వాక్యం మీద నడిపించబడ్డ నీవు, చిన్న చిన్న శ్రమలకు, చిన్న పరీక్షలకు సడలిపోయి, జారిపోయి, తొందరపడి లోకానుసారంగా అడుగులేస్తున్నావా? లోకపు ఆశలకు దారిస్తున్నావా? శరీరాశలకు దారిస్తున్నావా? ఈరోజు విడిపించబడాలి. మూడవదిగా, నీలో ఇన్ని రోజులు ప్రార్థన తక్కువైపోయింది, వాక్యం తక్కువైపోయింది, వాక్య ప్రకారం జీవించడం తగ్గిపోయిందేమో. ఈ పూట నీ హృదయం వాక్యంతో నింపబడాలి, ప్రార్థనతో నింపబడాలి. నీ కుటుంబం అంతా ప్రార్థనకు, వాక్యానికి, సేవకు, సంఘానికి, సేవకులకు విలువనిచ్చి ప్రాధాన్యతనిచ్చే వారిగా మారాలి, ప్రిఫరెన్స్ ఇచ్చే వారిగా మారాలి, ప్రయారిటీ ఇచ్చే వారిగా మారాలి. నీకు ఇచ్చిన చిన్న పనిలో నమ్మకంగా బ్రతుకు. చిన్న వాటిలో నమ్మకంగా ఉంటే దేవుడు ఘనమైనవి ఇస్తాడు. అనుక్షణము వెలిగించబడాలి, ఆరని దీపంగా వెలిగించబడాలి. ప్రభు కోరుకుంటున్నాడు. ప్రార్థించుకుందాం. చేతుల పైకి అందరం